ప్రభువు మన ప్రభువు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనము. నిజానికి ఆ ఇత్తడి సర్పము యొక్క పని ఏంటి? ఆ ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేయించి పెట్టాడు అక్కడ ప్రభువు? అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు. ద పర్పస్, దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మనుష్య కుమారుణ్ణి ఎత్తాలి, మనుష్య కుమారుణ్ణి ఘనపరచాలి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఘనపరచాలి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దేవత్వమును చాటాలి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఘనతను చాటాలి. ఈరోజు నెహుష్టాన్లు ఏం చేస్తున్నారు? ఆయన ఘనతను దొంగిలించి ఆయన తర్వాత నేనే అని ఒక ఆయనంటే, నేను ఆయన ఒకటే అని ఒక ఆయనంటే, ఆయన పంపగా నేను వచ్చాను, ఆ ద్వీప స్తంభాన్ని నేనే అని ఒక ఆయనంటే, ఏమైపోతోంది మన సంఘానికి? మేము ప్రకటింపని వేరొక క్రీస్తును ప్రకటించినను, మేము పరిచయం చేయని వేరొక ఆత్మను మీరు పొందినను, మేము ప్రకటింపని వేరొక సువార్తను మీరు అంగీకరించినను, అట్టి వారిని సహించటం మీ కర్మ, ఇంకా యుక్తమే అంటున్నాడు. అంటే వ్యంగ్యంగా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఒకసారి ఆలోచించాల్సినటువంటి సమయం.